ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో మీకు తెలిసే ఉంటుంది కదా, కలాకండ చేసుకుంటున్నాము. దీనికి ఏం చేయాలంటే పాలని ఇలాగా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇందులో బెల్లము ఒక హాఫ్ కప్పు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. ఈ బెల్లం ఎంత మొత్తం కరిగిపోవాలన్నమాట. ఇట్లా దాంతో పాటే ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారా, ఇంకొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే టేస్టీ అయిన కలకండ రెడీ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ రెసిపీ. మీరు చేసుకోండి ఎప్పుడైనా పాలు అయిపోయినప్పుడు. చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.